గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొడుతోంది. లవ్ స్టోరీస్ లో యాక్ట్ చేసి విసుగొస్తుంది. కొత్త జానర్ ట్రై చేయాలనిపిస్తోంది. డిఫరెంట్ రోల్స్ చేయాలనిపిస్తోంది. జనరల్ గా హీరోయిన్లనే మాటలేవి, కానీ మృణాల్ మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడుతోంది. లవ్ స్టోరీల్లో నటించాలంటే ఇంకెంతకాలం వెయిట్ చేయాలని అడుగుతోంది. మరి మృణాల్ కోరిక తీరేదెప్పుడు? పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్ తోనే హైలైట్ అవుతున్న ఈ జనరేషన్ హీరోయిన్స్ లో సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది మృణాల్. యాక్టింగ్, ఎమోషన్స్ తో జనాన్ని అట్రాక్ట్ చేసిన మృణాల్ తన కోరిక ఎప్పుడు తీరుతుందో అని వెయిట్ చేస్తోంది. వరుసగా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ రొమాంటిక్ రోల్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తోంది. తెలుగులో క్యూట్, లవ్లీ రోల్స్ చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం రొమాంటిక్ రోల్ దొరకటం లేదని తెగ ఫీల్ అవుతోంది మృణాల్. ఇంకెంతకాలం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలో, రొమాంటిక్ గ్లామర్ రోల్ ఎప్పుడిస్తారో అంటూ కాస్త ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది మృణాల్. సీతారామంలో సీత క్యారెక్టర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని మరింత బిజీ అయింది మృణాల్. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి సో కాల్డ్ బాలీవుడ్ హీరోయిన్ గా ఇప్పటి వరకు ఫిలిం మేకర్స్ తనని చూడటం లేదని, తాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రొమాంటిక్ రోల్ మాత్రం రావటం లేదని అంటోంది. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో క్వీన్ ఆఫ్ రొమాన్స్ అంటూ తెగ పొగిడేశారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ దక్కలేదంటూ బాధపడిపోతోంది. ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమా చేస్తోంది. మరి బాలీవుడ్ లో గ్లామరస్ రొమాంటిక్ రోల్లో చేయాలన్నా మృణాల్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి.